Abracadabra. గుడ్డుతోటి కూడా పూజ పట్టుకో, మంచిగా పట్టుకో. Abracadabra. రామగుడం ఎక్కడెక్కడ? రామగుడం ముందులో ఉందమ్మా. అయినా ఒక 2 కిలోమీటర్స్ ఉంటాయి. 2 కిలోమీటర్స్. అవునా? అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా, వస్తారా మీరేమన్నా? నేను కూడా అటే వెళ్తున్నా, వస్తా. సరే ఎక్కడో కొడుతుంది సీనా. ఓపెన్ చేయండి. రామగుడంలో మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. కన్ఫ్యూజ్ అవుతున్నా రూట్. నేను కూడా అటే వస్తున్నాను. ఓకే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సీట్ బెల్ట్ పెట్టుకోరా. అవతల సైడ్. मस्त शेड्स ఉన్నారా నీలా? మీరేం చేస్తుంటారు? నేను ఎంప్లాయ్ చేస్తున్నాను. నాకు అర్థం కాలేదు సార్. మీకు పూజలు అవి ఇవి దయ్యాలు పడితే ఇడిపోయడం వచ్చా? మనకు దాని గురించి అంత అంటే ముస్లిమ్స్ కి ఎక్కువ తెలిసి అంటారు కదా. దాని గురించి అంత మనకు తెలియదు. ఉంటదేమో కానీ నేను నమ్మను. అది కూడా కరెక్ట్ కదా సార్. వాయిస్ వస్తుంది నాకు. ఇవన్నీ నేను నమ్మను. అయితే ఒకరోజు నేను మా ఫ్యామిలీ అందరము మెదక్ వెళ్ళేసి వస్తున్నాము. మా నాన్నమ్మకి మెదక్లా ఒక గుడి ఉంటది, ఏడుపాయల గుడి అని. అదే డ్రీమ్, ఆడికి వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉండేది. అయితే వెళ్ళేసి వస్తుంటే సడన్ గా యాక్సిడెంట్ అయింది. సరే తరలే. ఎవరికండి? మా దానికి. అప్పుడు స్పాట్ డెడ్ అయిపోయింది మా నాన్నమ్మ. మీ నాన్నమ్మ? అయితే నార్మల్ గా డెడ్ అయిపోయింది. ఇక మేము అనుకోలేదు ఆమె చనిపోతుందని. యాక్చువల్లీ ఆమె కోసం వెళ్ళినాం మేము, కానీ ఇట్లా అవుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా జరిగిపోయింది. అప్పటి నుంచి అంత బాగానే ఉంది. నాకే కళలు వస్తుంది ఓకే, భయపెట్టేయడం. దేవుడికి మనకి ఏం చెప్పలేము. మనం దేవుడు ఎప్పుడు దాకా రాసిందో ఆ వయసు ఆడదాకా మేము బతుకుగా. మనం ఎంత చేసినా, ఎంత ఇబ్బంది, ఎంత దూరం పోయినా ఇది జరగాలంటే అది తప్పకుండా జరుగుతుంది. అది దానికి మనం ఏం చేయలేము. మన కుటుంబాన్ని వాళ్ళు మనం అంతే, ఎవరికైనా అంతే. మీరు రేపు నేను కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంతే రాసిపోతే. అయితే ఏమైందంటే ఇంకా ఆమె నన్ను కొంచెం భయపెట్టిస్తుంది. నాకు భయం అవుతుంది. నాకు అది చెయ్యు, ఇది చెయ్యు, నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే అనేసి భయపెట్టిస్తుంది బాగా. అంటే మీ కళలో వస్తుంది, కనిపిస్తుంది. కార్లోనే ఉంటుంది అప్పటి నుంచి. జర్నీ చేస్తుంది, కార్లోనే తిరుగుతుంది, మాట్లాడుతుంది నాతో. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా నాకు చెప్తుంది అది చెయ్యి, ఇది చేయని. అసలు అది ఆగట్లేదు నాకు. కార్లు లేరు మేడం, ఎవరు లేరు. అంటే ఆత్మ కదా, మీ తప్ప నా తప్ప ఇంకా ఎవరు లేరు. అంటే అది ఆత్మ కదా, కనిపించట్లేదు. నాతో మాట్లాడుతుంది. ఒకసారి మీరు వెనకాల చూడండి, ఉందేమో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కనిపించట్లేదా మీకు? కనిపిస్తుంది మీకు అట్లా, అంటే అట్లా అనిపిస్తుందేమో కానీ నిజమైతే రియల్ లైఫ్ లో అయితే లేదు. నాకు కనిపిస్తుంది అన్న, నాతో మాట్లాడుతుంది. పూజలు చేయమంటుంది నన్ను. పూజలు చేసి, నాకు పూజలు చేస్తేనే నేను వెళ్ళిపోతా, నాకు ఎవరితోటన్నా ఒకరితోటి పూజ చేపియు, మంత్రం చేపియు. ఎవరు లేరండి. ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. అంతా భ్రమ అది. దానికి మనం అంత సీరియస్ గా ఉండకూడదు. లేదన్నా, నాకు బాగా టార్చర్ చేస్తుంది. గొంతు పట్టుకుంటుంది, నెత్తి మీద కూర్చుంటుంది. కాలు చేతులు గుంజుతుంది, పిసికేస్తా అంటుంది గొంతు. నాతో పాటు తీసుకెళ్తా అంటుంది, పూజ చేయమంటుంది.
పూజ చేస్తే వదిలేస్తా అంటుంది. కానీ ఆ పూజ వేరే వాళ్ళతో చేపించాలంట, మా ఫ్యామిలీతో కాకుండా వేరే వాళ్ళతో చేపించాలంట. మనం ఎవరంటే చేపించాలంటే చేపించండి మరి. అంటే ఇట్లా తెలియని వాళ్ళతోటి, ఇప్పుడు ఈ కార్లని చనిపోయింది కదా ఆమె, ఈ కార్లని కూర్చోబెట్టి పూజ చేయాలి. ఇదే కార్ అది. అయితే ఈ కార్లని కూర్చోబెట్టి పూజ చేయాలంట. ఎవరు ఒప్పుకుంటలేరు కార్లో కూర్చొని చేయనీకే. పెద్ద ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ బంధువులు ఎవరైనా? మాకు తెలిసిన వాళ్ళతో చేయొద్దంట, ఓన్లీ తెలియని వాళ్ళతోటే చేయాలంట. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. సో మీరేమన్నా హెల్ప్ చేస్తే, కొంచెం పూజ చేస్తే. అంటే నేను హెల్ప్ అంటే అర్థం కాదు. మీరే పూజ చేయండి, నేను చెప్తే ఎట్లా చేయాలి. నాకు రాదు, సారీ అండి, నాకు రాదు పూజలు ఇట్లా మనకు రాదు. నేను చెప్తా, మా అమ్మ నాన్నమ్మ నాకు చెప్తాది ఎట్లా చేయాలనేది, అది నేను మీకు చెప్తాను ఎట్లా చేయాలి. కరెక్టే కానీ నాకు అసలు రాదు. మీరు అది చెప్పినా కూడా నాకు అసలు ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ అది నాకు ఎట్లానో పాటించడం అనేది రాదు. అట్లా అంటున్నాను. నేను చెప్తా, అగో నాకు చెప్తుంది, ఒర్రుతుంది గట్టిగా, నేను చేపిస్తా నాకు కావాలి అంటున్నా. నాకు రాదు మేడం. ఏం కాదు, చెయ్యండి. ఇగో ఈ బట్ట కప్పుకోండి నెత్తి మీద, నల్ల బట్టలతోటే చేయాలంట పూజ. నేను చేయను, ఏం కాదు, నాకు రాదు అది. సారీ, నేను దిగిపోతాను. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. వెళ్ళిపోతాను మేడం, నాకు రాదు అండి. ఇదే మనం అంటే జస్ట్ పూజ చేయండి అంతే, నెత్తి మీద కప్పుకొని. నాకు రాదండి అది. నేను చెప్తా అన్నా, నేను చెప్పినట్టు చేయండి కప్పుకొని. అది మీరు అంటున్నా కానీ నాకు రాదు. వస్తే నేను తప్పకుండా చేసేటోని కానీ నాకు రాదు. ఏం లేదు, నేను చెప్తా. ఆమె సీరియస్ అవుతుంది, ఎంతసేపు నాకు పూజ కావాలి, ఈ రోజు అమావాస్య ఉంది కదా. నాకు రాదు, ఇట్లా అనిపిస్తుంది. అంటే అది నేను ఇప్పుడు అంటే ఈ రోజు అమావాస్య ఉంది, ఈ రోజు ఏమంటుంది ఆమె, సీరియస్ అవుతుంది, లేకపోతే నీ ఎమ్మడి వస్తుందంట. నీ ఎమ్మడి వస్తుందంట ఆమె, లేకపోతే నీ ఎమ్మడి వచ్చి నీ ఎమ్మడే పడుతుందంట. లేదు ఏం కాదు, నేను చెప్తా పూజ చేయాలి. లేదు ఆగండి, లేకపోతే ఆగండి, పూజ చేసిపోవాలి. లేదు మీరు ఏమన్నా రాదండి, నాకు నేను చెప్తా అంటున్నా కదా ఎట్లా చేయాలంటే. మీరు నాకు రాదు కదా, నేను చెప్తా, నేను మంత్రాలు చెప్తా అట్లా చెప్పాను. అగో మా నాన్న ఇంకిల్లా కూర్చుంది, ఇంకిల్ని చేతులు అంటున్నా మీరు కానీ నాకు రాదు. వస్తే నేను ఆమె ఎమ్మడి వస్తుంది, మరి నేను తీసుకెళ్తా అంటుంది. ఆమె ఎమ్మడి వస్తుంది, మరి నేను తీసుకెళ్తా అంటుంది, గొంతు విసికేస్తా అంటుంది. నాకు తెలిస్తే నేను చేస్తాను కదా. మీకు ముస్లిమే కదా, మీకు ఐడియా ఉంటుంది కదా. కరెక్టే కానీ నాకు తెలియదు, సారీ. నేను ఆగండి, లేదు మీరు పూజ చేయాల్సిందే. నేను దిగుతాను, ఇంకా నేను వెళ్ళిపోతా. ఏంది వెళ్ళుడు, లేకపోతే నేను మా ఊరున్న వెనకిలా కారు కనిపిస్తుంది, వెనకిలా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అది కనిపిస్తుంది కానీ మా వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక్కొక్కపోతే ఇగో మొత్తం మంది ఇచ్చి తీసుకొని పోయి బలవంతంగా చేపిస్తాం పూజ. చూడండి, ఇగో ఇట్లా కొట్టినంటే వచ్చేస్తాడు. నాకు రాదు మేడం ఇది ఆ వాసన మీరు పీల్చుకుంటే మత్తు మంది వస్తుంది. వద్దులేండి, నేను అది తీసుకెళ్లి మిమ్మల్ని ఆడ పెడతాం, బలవంతంగా చేపిస్తాం. బట్టలు నల్ల బట్టలు వేపించి కిందికి మీదకి బలవంతంగా చేపిస్తాం. బట్టలు నల్ల బట్టలు వేపించి కిందికి మీదకి. సారీ, చేయాల్సిందే మీరు, లేకపోతే మా ఊళ్ళని పిలుస్తా ఫోన్ చేసి. నాకు రాదు. డోర్ వెళ్తేవండి, డోర్ తెరవండి. లేదు ఆగండి, ఒక నిమిషం. లేదు ఆగండి, ఇప్పుడు మా ఊళ్ళు ఉన్నారు, అనవసరంగా బలవంతంగా తీసుకెళ్తాను నేను. నా మాటిని ఒక్కటే నిమిషం, ఎక్కువసేపు కాదు, ఇది నెత్తిన కప్పుకొని పూజ చేయి. నా మాటిని ఒకటే నిమిషం, లేదంటే బలవంతంగా వేసుకోపోతాం. నేను పట్టు కప్పుకొని నెత్తిన కప్పుకోబట్ట, నెత్తిన వేసుకో సరే మొత్తం. ఇట్లా అట్లా కాదు, ఇట్లా. వేసుకున్నారా? నిమ్మకాయలు ఇస్తే పూజ చేయండి. నేను ఎట్లా చేసినా అట్లా వేయాలి, చూడండి నన్ను. సరే చూస్తున్నా. ఆవాహయామి అనండి, ఆవాహయామి. భూమించండి, జోబులో పెట్టుకో. Abracadabra.
మా నాన్న ఏమంటుంది తెలుసా, ఎక్కేస్తున్నా ఆయన మీదకి, పూజ చేస్తున్నాడు కదా ఆయన బాడీలోకి ఎక్కేస్తున్నాను అంటుంది. నీ మీదకి ఎక్కేస్తుంది అంటే ఇప్పుడు ఇంకా గుడ్డుతోటి కూడా పూజ పట్టుకో, మంచిగా పట్టుకో, Abracadabra. చెయ్యి మంచిగా మొక్కుకో. నా మీదకి ఎక్కమ్మా, నన్ను ఏమనకను. ఓకే అమ్మా, నీ మీదకి ఎక్కుతుందంట ఆత్మ. చేపించాను. ఇక్కడ ఇవ్వండి, నాకు ఇవ్వండి, అది పట్టుకో. నా మీదకి ఎక్కినా నాకేం కాకుండా చూసుకోను. పట్టుకో, జస్ట్ ఇట్లా అదే పట్టుకున్నా, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. పట్టుకున్నా కదా మేడం. Abracadabra. నా మీదకి ఎక్కినా ఏం కాకుండా చూసుకోను. అదే చెప్పాను, చెప్పండి. చెప్పాను కదా. ఎప్పుడు చెప్పారు? మనం దీన్ని ఇవ్వండి. ఇంకా వచ్చిండి ఇక్కడ, ఇంకా మీ మీదకి వచ్చేస్తా అంటే చూడండి. వెళ్ళిపోతాను మేడం. ఆగండి, మీ మీదకి వచ్చేస్తుంది. ఇంకా అది అయిపోయింది, మీ మీదకి వస్తుంది దయ్యము. మా నాన్న మాత్రం మీ మీదకి వస్తుంది. పూజ చేసేసారు కదా. ఇదొక హఠాత్ పరిణామం. అమ్మా నేను వెళ్ళిపోతాను, నేను దిగిపోతాను. ఆగండి ఆగండి, ఏం కాదు, ఆగండి. చేసిరు కదా పూజ, అయిపోయింది కదా, దించుతాం మిమ్మల్ని. ఆగండి, పూజ అయిపోయింది కదా. నేను వెళ్ళిపోతాను. అన్న ఉట్టిదన్న, అన్ని అంతా ఉట్టిదే, భయపడకండి.